అందరికీ నమస్కారం. శతపద్య పూరణలో భాగంగా శ్రీమతి సంగీతం సంధ్యారాణి గారు ఇచ్చినటువంటి 10 దత్తపదులకి నా పూరణలు. మొదటి దత్తపది రామ, సీత, జనక, రాజు. ఈ పదాలతో శివధనుర్భంగ విషయాన్ని చెప్పారు. రామభద్రుడు శివధనుర్భంగ విధిని ప్రేమను నరింప సీతం మనోము పండే సంతసమ్మున మురియగా జనకరాజు అవనిజారామ దివ్య కళ్యాణమరే. రెండవ దత్తపది లక్ష్మి, పార్వతి, సరస్వతి, దుర్గా. ఈ పదాలతో బాలకృష్ణను లీలలు కోరారు. అయితే ఈ 4 పేర్లు కూడా గొల్లపల్లిలో ఉన్నటువంటి గోపికల వ్రజభామినుల యొక్క పేర్లుగా తీసుకుని పూరణ చేశాను. లక్ష్మి ఇంట జేరి లాలించు పార్వతి ఇంట జేరి చేయుకుంటే పనులు ఆడి పాడి జేరునా సరస్వతి ఇంట దుర్గ ఇంట వెన్న దొంగిలించు. మూడవ దత్తపది రమ, ఉమ, వాణి, దుర్గా. ఈ పదాలతో లలితా పరమేశ్వరి గురించి పద్యం. రమయునుమయు వీవనముల సేవింపంగ రమయునుమయు వీవనముల సంసేవింప వాణి దుర్గ జయము పలుకుచుండ రత్నపీఠమందు రమ్యాకృతిన్ వెల్గు లలిత లలిత నవ్యలాస్య కలిత. నాలుగవ దత్తపది భక్తి, ముక్తి, యుక్తి, శక్తి. ఆంజనేయ స్వామి గురించి పద్యం. పలుకు పలుకు రామ భక్తి ప్రభూతమ్ము ముక్తి గలుగు నీకు మ్రొక్కినంత తెలుపు వార్ధి దాట ధీయుక్తి నీ శక్తి ఆంజనేయ ప్రణతులందుమయ్యా. తరువాత దత్తపది కాటుక, మాటుగా, చాటుగా, దీటుగా. ఈ పదాలతో భారతార్థంలో పద్యం అడిగారు. చాటుగా మాటుగా వచ్చెదో చేటునరించడి నృపాళి శిక్షింపుమనన్ కాటుక కన్నీరులు కగదీటుగా ప్రార్థించ కృష్ణు దీనావస్థన్. ఆరవ దత్తపది సిరి, కరి, దరి, ఝరి. శివాభిషేకాన్ని గురించి. కరి చర్మాంబరధారి దరిజేర్చగ జన్మ జలధి దయజూపగజే సిరి అభిషేకము భక్తులు కరుణారసఝరి నివారి కాపాడు శివా. ఏడవ దత్తపది వందన, చందన, నందన, కుందన. విశ్వరూపం గురించి అడిగారు. వందనము విశ్వరూప చందన చర్చిత శుభంగ సర్వేశ్వర హే కుందన భూషాలంకృత నందానందన కుమార నతజనపాల. ఎనిమిదవ దత్తపది గలగల, సలసల, బిరబిర, కొరకొర. ఈ పదాలతో సత్యభామ కోపం. తరుణి హసింపదు గలగల మరుగును సలసల జలమ్ము మాదిరి మదిలో బిరబిర నడచుచు మగనిని కొరకొర చూచుచును సత్య కోపనయ్యన్. తొమ్మిదవ పద్యం అలక, చిలక, నులక, మొలక. ఈ పదాలతో పార్వతి తపస్సు అడిగారు. అలకలిండి ఎండి నొలకలుగా మార తపము చేస శివుని దలచి గిరిజ చిలకరింప ప్రేమ శివ భక్తి బీజమై మొలకలెత్తె మదిని మురిసె తరుణి. పదవ దత్తపది రాముడు, భీముడు, సోముడు, కాముడు. ఈ పదాలతో శ్రీరాముడి గురించి పద్యం కోరారు. రాముడు రఘుకుల జలనిధి సోముడు కరుణామయుండు సుందర సీతాకాముడు ధనుజకుల అంతక భీముడు రణరంగ వీర విక్రముడెన్నన్. జయోస్తు. మైలవరం మురళీకృష్ణ, గాయత్రి నగర్, రాజవోలు. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. భక్తి సాధనం అంతర్జాల సమూహంలో జరుగుతున్న శత అంశ పూరణలలో దత్తపదులు. ఈరోజు 10 అంశాలు, 10 దత్తపదులు. ఇచ్చినవారు శ్రీమతి సంగీతం సంధ్యారాణి గారు. 1
రామ సీత జనక రాజు శివధనుర్భంగం మధ్యాక్కర. రాజులు మెచ్చగా సభను రామచంద్రుండు తానచట, సాజముగా విక్రముండు శంభుని చాపమునెత్తె. ఆ జనకుడు మునులెల్ల నబ్బురపడ ధీరతను, భూజాత సీతయు వేసి పూమాల రాము వరించే. 2 లక్ష్మీ పార్వతీ సరస్వతి దుర్గా కృష్ణలీలలు. మత్తకోకిల. రావే పార్వతి కృష్ణు నల్లరి లక్షణంబుగ జూపుచున్, సావధానముగా యశోదకు చక్కగా నెరిగింతుమా. రావె లక్ష్మి సరస్వతీ సతి రాగిలన్ గద కృత్యముల్, పోవగావడి గొల్ల భామలు పోరు చేయగ దుర్గలై. 3 రమ ఉమా వాణి దుర్గా లలితా పరమేశ్వరి. దుర్గా సద్గుణ సర్గా భర్గా ఉమ సత్యవాణి పావని లలిత, స్వర్గాధిక్యతరమవై దుర్గాధ్వము తలగజేసి త్రోవను నిమ్మ. 4 భక్తి ముక్తి యుక్తి శక్తి రామునిపై హనుమ భక్తి. మధుర భక్తిని రామనామ సుమాధురుల్వెసగ్రోలుచున్. ఈ పద్యం ధ్రువకోకిల. మధుర భక్తిని రామనామ సుమాధురుల్వెసగ్రోలుచున్, వ్యధను బాపగ యుక్తియుక్తుడు వాద్దిలంఘన చేసి, తా సుధగ పల్కె విముక్తి కారక శుద్ధవాక్కులు సీతతో, విధిగ రావణు చేరి శక్తిని వింతగా కపిచూపెగా. 5 కాటుక మాటుక చాటుగా దీటుగా భారతార్థం. కీచకవధ. కాటుకను బోలు చీకటి కాలమందు, మాటుగాసిన కీచకు మట్టుబెట్ట, చాటు గడుసరి భీముడు చానబ్రోచె, ధీటుగా బలమున వధించె దీలపోవా. 6 సిరి కరి దరి జరి ఆరుద్ర నక్షత్రం రోజు శివాభిషేకం. కరిచర్మాంబరధారుణి దరి కరిచర్మాంబరధారుణి దరి, గంగాధరిణి నింపి ధరణారుద్రన్, శిరముననభిషేకింపగ సిరి సంపద సౌఖ్యతతులు చేరు శుభదమై. తర్వాత వందన చందన నందన కుందన విష్ణుమూర్తి యొక్క విశ్వరూపం. నందను వదనమునందున చందన చర్చితునుగాంచె సర్వేసునినన్, కుందన వస్త్రాలంకృత సుందరునికి వందనముల సూక్తులు వినుచున్. 8 గలగల సలసల బిరబిర కొరకొర సత్యభామ కోపం. గలగల హాసము మృగ్యము సలసల క్రోధము మదిని సందగ్ధమయన్ సంతాపమయన్, అలకను కొరకొరగాంచెను పలుకక బిరబిర నడచెను పద్మాక్షునితో. 9 అలక చిలక నులక మొలక పార్వతీదేవి తపస్సు. మొలక నవ్వులు మానెను మునియువోలే, చిలక పల్కులు కావవి శివజపమ్ము, కనుల కందని రూపాన గట్టుచూలి, అలకపాలి కొరకు తపమాచరించే. 10వ అంశం రాముడు భీముడు సోముడు కాముడు రాముని ఔచిత్యం. శ్రీ మహిమాభిరాముడు విశిష్ట గుణోన్నత దివ్యమూర్తి నిష్కాముడు, సంయమీంద్రనుత సన్నుతమూర్తియు, సూర్యవంశపున్ సోముడు, దుష్ట శిక్షణకు సూర్యుడు వీరుడు, భండనమ్మునన్ భీముడు సుందరుండు, కడు ప్రీతి నొసంగుత భోగభాగ్యముల్. స్వస్తి. ధన్యవాదాలు. శ్రీ గురుభ్యో. అందరికీ నమస్కారం. శతపద్య పూరణలలో భాగంగా శ్రీమతి సంగీతం సంధ్యారాణి గారు ఇచ్చినటువంటి
10 దత్తపదులకి నా పూరణలు. మొదటి దత్తపది రామ, సీత, జనక, రాజు. ఈ పదాలతో శివధనుర్భంగ విషయాన్ని చెప్పారు. రామభద్రుడు శివధనుర్భంగ విధిని ప్రేమను నరింప సీతమ్మనోము పండే సంతసమ్మున మురియగా జనకరాజు అవనిజారామ దివ్య కళ్యాణమరే. రెండవ దత్తపది లక్ష్మి, పార్వతి, సరస్వతి, దుర్గా. ఈ పదాలతో బాలకృష్ణను లీలలు కోరారు. అయితే ఈ 4 పేర్లు కూడా గొల్లపల్లిలో ఉన్నటువంటి గోపికల వ్రజభామినుల యొక్క పేర్లుగా తీసుకుని పూరణం చేశాను. లక్ష్మి ఇంట జేరి లాలించు పార్వతి ఇంట జేరి చేయుకుంటె పనులు ఆడి పాడి జేరునా సరస్వతి ఇంట దుర్గ ఇంట వెన్న దొంగిలించు. మూడవ దత్తపది రమ, ఉమ, వాణి, దుర్గా. ఈ పదాలతో లలితా పరమేశ్వరి గురించి పద్యం. రమయునుమయు వీవనముల సేవింపంగ రమయునుమయు వీవనముల సంసేవింప వాణి దుర్గ జయము పలుకుచుండ రత్నపీఠమందు రమ్యాకృతిన్ వెల్గు లలిత లలిత నవ్యలాస్య కలిత. నాలుగవ దత్తపది భక్తి, ముక్తి, యుక్తి, శక్తి. ఆంజనేయ స్వామి గురించి పద్యం. పలుకు పలుకు రామ భక్తి ప్రభూతమ్ము ముక్తి గలుగు నీకు మ్రొక్కినంత తెలుపు వార్ధి దాట ధీయుక్తి నీ శక్తి ఆంజనేయ ప్రణతులందుమయ్యా. తరువాత దత్తపది కాటుక, మాటుగా, చాటుగా, దీటుగా. ఈ పదాలతో భారతార్థంలో పద్యం అడిగారు. చాటుగా మాటుగా వచ్చెదో చేటొనరించడి నృపాళి శిక్షింపుమనన్ కాటుక కన్నీరులు కగదీటుగా ప్రార్థించ కృష్ణు దీనావస్థన్. ఆరవ దత్తపది సిరి, కరి, దరి, ఝరి. శివాభిషేకాన్ని గురించి. కరి చర్మాంబరధారి దరిజేర్చ గజన్మ జలధి దయజూపగజే సిరి అభిషేకము భక్తులు కరుణారసఝరి వారి కాపాడు శివా. ఏడవ దత్తపది వందన, చందన, నందన, కుందన. విశ్వరూపం గురించి అడిగారు. వందనము విశ్వరూప చందన చర్చిత శుభంగ సర్వేశ్వర హే కుందన భూషాలంకృత నందానందన కుమార నతజనపాల. ఎనిమిదవ దత్తపది గలగల, సలసల, బిరబిర, కొరకొర. ఈ పదాలతో సత్యభామ కోపం. తరుణి హసింపదు గలగల మరుగును సలసల జలమ్ము మాదిరి మదిలో బిరబిర నడచుచు మగనిని కొరకొర చూచుచును సత్య కోపనయ్యన్. తొమ్మిదవ పద్యం అలక, చిలక, నులక, మొలక. ఈ పదాలతో పార్వతి తపస్సు అడిగారు. అలకలెండి ఎండి నొలకలుగా మార తపము చేస శివుని దలచి గిరిజ చిలకరింప ప్రేమ శివ భక్తి బీజమై మొలకలెత్తె మదిని మురిసె తరుణి. పదవ దత్తపది రాముడు, భీముడు, సోముడు, కాముడు. ఈ పదాలతో శ్రీరాముడి గురించి పద్యం కోరారు. రాముడు రఘుకుల జలనిధి సోముడు కరుణామయుండు సుందర సీతాకాముడు ధనుజకుల అంతక భీముడు రణరంగ వీర విక్రముడెన్నన్. జయోస్తు. మైలవరం మురళీకృష్ణ, గాయత్రి నగర్, రాజవోలు. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. శతాంశ పూర్ణలలో భాగంగా ఈరోజు మరో 10 వర్ణనాంశాలు. అన్నీ శార్దూల వృత్తాలే. ఇది కోరిన వారు పండరి రాధాకృష్ణమూర్తి గారు. మొదటి అంశం మహాభారతంలో మహారాజుల పాలన గురించి.
గర్వాంధుండు సుయోధనుండు కల సంస్కారుండు ధర్మాత్ములందోర్వీర్యమ్మున బాధవెట్ట జన సంతోషము మృగ్యమ్ముగాన్ సర్వామోదముగా సమాజహితమున్ స్థాపించిరా పాండవుల్ పర్వంబయ్యను నాటి పాలనము సద్భాగ్యప్రదంబోనటుల్. రెండవ అంశం ద్రౌపది పాండవుల వివాహం గురించి. శ్రీరమ్యంబగు మత్స్యయంత్రమును విచ్ఛేదించి అర్ధాంగితో చేరం కుంతిని ఆమె ఆనతలదాల్చన్ పార్థుడా ద్రౌపదిన్ కోరెన్ తక్కిన నల్గురిన్ బతులుగా గుమ్మంచు తద్రీతిగా సారంబైన వివాహమైతనరే పాంచాలి ప్రథా కన్యకున్. మూడవ వర్ణనాంశం పుష్కరక్షేత్ర మాహాత్మ్యం గురించి. భూలోకమున బ్రహ్మచేశనొకచో పుల్పారగా యజ్ఞమున్ శైలంబుల్ పరివేష్టితంబయన రాజస్థాన ప్రాంతాన ఆమ్రోలంగట్టిరి దేవళమ్ము విధికిన్ పుణ్యమ్ము చేకూరడిన్ లీలంచూడగ బ్రహ్మదేవుని గుడిన్ శ్రీ పుష్కరక్షేత్రమున్. నాలుగో అంశం అష్టాదశ శక్తిపీఠాలు. ఆ ఇల్లాలి శవంబుతో హరుడు నాట్యం బాడ దుఃఖమ్ముతో కాయంబున్ హరిశేష ముక్కలుగ చక్రం ప్రయోగించి సశ్రేయంబం కలిగింపనీషునకు వాసింగాంచన చోటులే శ్రీ అష్టాదశ శక్తి పీఠములుగా శ్రీదమ్ములై వెల్గుచున్. వంశీయుల మరణానంతరం ధర్మరాజు వారికి ఎందుకు అంత్యక్రియలు చేశారు? ఐదో అంశం. వైరంబన్న దశాశ్వతమ్ము తనకున్ బంధుత్వమేగాక అవ్వారల్ యోధులు కౌరవాన్వయులు దుర్వార ప్రతాపాన్వితుల్ ధీరుల్ నేడు శవంబులైబడగ నిందింపంగహేయమ్ముగా నౌరా నెమ్మది నుంచి ధర్మజుడుదానంచక్రియల్ చేసడిన్. ఆరో అంశం విదుర నీతి. హేయంబైనద ధర్మవర్తనము నీవే చెప్పి ఒప్పించుమా ధ్యేయంబౌ ఐదూళ్ళు నిమ్మనుచు సాధింపంగ సంధిన్ నృప హాయం వందెదరెల్లరున్ రణము జేయన్నష్టమౌ ధాత్రిలో జ్ఞేయంబైనది శాంతి మార్గమొకటే నిత్యము సౌఖ్యం బిడున్. ఏడవ అంశం రఘువంశ మహాకావ్యం గురించి. వాగర్ధంబులకీశ్వరాంబికల సంప్రార్థించి సూర్యాన్వయ ప్రాగల్భ్యము కవిత్వరీతుల జగత్ప్రాశస్త్యమం వందగా ధీగాంభీర్యమునన్ మహాకవి ప్రసాదించన్ మహాకావ్యమున్ సాయన్ భారతి కాళిదాస రఘువంశఖ్యాతమై పూతమై. ఎనిమిదవ అంశం గ్రామాల్లో నేటి కాలంలో పురాణ కథలు తగ్గడంలో ఆంతర్యం ఏమిటి? గంతుల్ నాట్యములయ్యే పాటలనగా గాండ్రింపులయ్యన్ గనన్ వింతల్ పెండ్లి కుమారులేయ గురుటల్. ఇక్కడ పెండ్లి కుమారులు అనేది కుమారి కుమారుడు ఇద్దరు కూడా. వింతల్ పెండ్లి కుమారులేయ గురుటల్ విందుల్ మృగామీషముల్ సంతోషం మన నాడిపాడుటలే ఈ సంరంభకాలంబునంద ఆంతర్యం ఇదియే పురాణములు మృగ్యం బౌట గ్రామంబులన్. తొమ్మిదవ అంశం ఇంద్రప్రస్థం. ఇంద్రప్రస్థము స్వర్ణహర్మ్యములతో నింపార సౌధమ్ములం చంద్రశ్రీల్ రహింప గాంగతట విన్యస్తమునై స్వచ్ఛమై సాంద్రశ్రీ పరిశోభితమునై ప్రాశస్త్యమునార్జించ భూపేంద్ర ప్రాభవ వైభవముల లసద్ధేమంత సత్ప్రాంతమై. పదో అంశం ప్రస్తుత కాలంలో ధర్మం ఎలా ఉండాలి? నీతిందప్పని రీతి పాలనమునన్నేతల్దలిర్పంగా ప్రఖ్యాతింగంచిన దేశభక్తుల కథల్ కన్పింప పాఠమ్ములన్ జాతిన్ జాగృతి చేయు బోధనల రాజ్యం వై పిసాళింపగా పూతంబౌను ధరిత్రి ధర్మమిట సంపూర్ణముగా నిల్జడిన్. అందరికీ నమస్కారం. జయోస్తు. మీ మైలవరం మురళీకృష్ణ, గాయత్రీనగర్, రాజవోలు. స్వస్తి. అందరికీ నమస్కారం. నేటి సాహిత్యాంశంలో భాగంగా 10 సమస్యలకి నా పూరణలు.
మొదటి సమస్య. ద్రౌపది కోరినంత జనే దుర్మతి కృష్ణుడు హస్తినాపురిన్. నా పూర్ణ. భావమెరుంగలేవో ప్రతిభామయమూర్తులు ధర్మజాదులే భవ రణమ్ము మాన్పుమని ప్రార్థన చేయగనేగే సంధియే త్రోవగనించి అప్పుడతనితో ప్రతిచర్యను నర్పు మంచుదా ద్రౌపది కోరినంత జనే దుర్మతి కృష్ణుడు హస్తినాపురిన్. రెండవ సమస్య. రావణు కౌగిలించె రఘురాముడు వేట్కగ సీతతోడుతన్. శ్రీ విభవము రామపద సేవనముంచుదలంచి భక్తి మద్భావముతోడ చేరనని ధార్మికుడైన విభీషణాఖ్యునిన్ శ్రీవరదుండు లంకగతనిన్ నృపతిన్ బనరించి భ్రాతృకృద్రావణు కౌగిలించె రఘురాముడు వేట్కగ సీతతోడుతన్. మూడో సమస్య. తాతలు తండ్రులెల్ల మహి ధర్మము వీడెదరెందు చేతను. ప్రీతిగా మన్మలన్ సుతుల బిల్చి హితోక్తుల వంచు పూర్వ విఖ్యాతక విప్రయుక్త వచనామృతధారలు నేర్పరైరి సంగీతము నేర్పరైరి. ఇది కింకయో బిడ్డల ప్రేమ భావమో తాతలు తండ్రులెల్ల మహి ధర్మము వీడెదరెందు చేతను. నాలుగో సమస్య. భాగవతంబు వేట్కవిని పాపిగమారుడదేమి భక్తియో. ఆగమసారమైన మహిమన్వితమైన మురారిగాథ శ్రీ భాగవతమ్ముగా మలిచె వ్యాసుడు పోతన తెలుగు జేయగా వేగమెదక్క తద్విషయ విస్తృతిగానక మందబుద్ధియై భాగవతంబు వేట్కవిని పాపికమారుడదేమి భక్తియో. శంభుని భక్తి గొల్వ ప్రజ శంకలు దీరునే కార్తీకమ్మునన్. పూర్ణం. దంభము వీడలేరు వరధర్మ పథాన జరింపలేరు ప్రారంభమెదక్క కార్యముల రక్తిని చూపరు భక్తిభావ సంరంభమే గాని నెమ్మదిని రాగము వీడెరుగాన ధూర్తులై శంభుని భక్తి గొల్వ బ్రజ శంకలు దీరునే కార్తీకమ్మునన్. తర్వాత సమస్య. వచ్చినవాడు ఫల్గుణుడు భ్రాంతిగా చూడకుమో సుయోధన. నిచ్చలు కృష్ణనామ జపనిష్ఠ జరించెడువాడు రుద్రుడే మెచ్చి శివాస్త్రమిచ్చిన అమేయ బలాఢ్యుడు శక్రసూతియే చిచ్చయి వచ్చి శత్రులను సింబనరింపగ భానుతేజమై వచ్చినవాడు ఫల్గుణుడు భ్రాంతిగా చూడకుమో సుయోధన. తర్వాత సమస్య. పాండిత్యం బిల్ల లేని వారలకి సంప్రాప్తించు సౌభాగ్యముల్. దండల్ శాలువలే ప్రధానమగు విద్యాగంధహీనుండే ఉద్దండుండైగ నిపించు వేషమును సంధానించి ధర్మానురక్తుండౌ రీతి మెలంగు ఇవ్విధిననేకుల్ ధాత్రినుండంగయే పాండిత్యం బిల్లలేని వారలకి సంప్రాప్తించు సౌభాగ్యముల్. తర్వాత సమస్య. విద్యాబుద్ధులు లేని మూర్ఖుల ధరం వేణోళ్ళగీర్తింతురా. సద్యస్ఫూర్తిని కావ్యశాస్త్రగత విస్తారార్థ సంపత్తితో హృద్యంబౌగతి పద్యరత్నముల కీర్తింగంచు మేధావులన్ విద్యాప్రేమికులాదరించెదరు సద్విద్వాంసులన్. కాని ఏ విద్యాబుద్ధులు లేని మూర్ఖుల ధరం వేణోళ్ళ కీర్తింతురా. 9వ సమస్య. రంభను వెండ్లియాడె రఘురాముడు స్వర్గసుఖంబులందగన్. శంభుశరాసనమ్ముగని శాంతగభీర మనోజ్ఞమూర్తి నిర్దంభ మనఃప్రవృత్తిని విలాసముగా విరువంగ
తత్సమారంభము మోదమయ్యను ధరాసుతకు అట్టి వివాహ కార్య సంరంభను పెండ్లియాడే రఘురాముడు స్వర్గసుఖంబులందగన్. 10వ సమస్య. కుటిలాచార్యుడు కుంభసంభవుడు సిగ్గున్ వీడి వీడెంగలిన్. కటువాగ్వాదియనంగకాడు సురభోగశ్రీ పరిత్యాగి దిక్తట పర్యంత యశస్వి నిత్య జపలగ్న స్వాంతుడున్ శేముషీపటు ధీమంతుడగశ్చుడు ఎన్న సుకవి పల్కంగ నెట్లో నిటుల్ కుటులాచార్యుడు కుంభసంభవుడు సిగ్గున్ వీడి వీడెంగలిన్. జయోస్తు. మైలవరపు మురళీకృష్ణ, గాయత్రీనగర్, రాజవోలు. స్వస్తి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. శతాంశ పూరణల కార్యక్రమంలో మరో 10 సమస్యలకి నా పూరణలు. సమస్యలను అందించిన వారు మాన్యులు శ్రీ పిఎల్ నాగేశ్వరరావు గారు. మొదటి సమస్య. దాహం బంతయుదీర్తీరినట్లు భవుడుందామెచ్చి నిట్టూర్చెగా. నా పూరణ. శ్రీహేరంబ గుహాంబికా సహితుడై చెల్వందు మా స్వామికిన్ దేహంబీ శివలింగమంచు మది సందీపింప సద్భక్తి సాంబా హే చంద్రతర అటంచునభిషేకాదుల్ సమర్పింపగా దాహంబంతయుదీరినట్లు భవుడుందా మెచ్చి నిటూర్చగా. 2వ సమస్య. మోహం మున్మది దాల్చువారిక గదా మోక్షంబు సాధ్యంబగున్. దేహంబ స్థిరమన్న భావనయ సందీపింప నిత్యము సద్వ్యాహారమున వర్తిలన్ బ్రతుకు భద్రంబౌను భక్త్యాత్ములై మోహంబున్ విషయాది వస్తువుల నిర్మూలించి ముఖ్యంగా మోహంబున్ మదిదాల్చువారిక గదా మోక్షంబు సాధ్యంబగున్. 3వ సమస్య. బాధగ తెల్లవారినట పాండవ వీరుల జీవనములన్. యోధులుగారు బాలకులు ఊహనిరుంగని వారు నిద్రలో బోధను లేని వారిగ నిమూర్ఖత ద్రోణసుతుండు చంపగా రోధన చేయరైరి ఎవరున్ గన దాటగ నాటి రాతిరిన్ బాధగ తెల్లవారినట పాండవ వీరుల జీవనములన్. 4వ సమస్య. గర్వాంధుండు సుయోధనుండు తుదకున్ గార్చిచ్చు సృష్టింపడే. ఈ సంధికి వెళ్తానన్నప్పుడు కొంతమంది ఆ సోదరుల్లో ఒకడు చెప్తున్నాడు, సర్వుల్ మెత్తురుగాని సంధిపథమున్ శ్లాఘించి భీష్మాదులున్. సర్వుల్ మెత్తురుగాని సంధిపదమున్ శ్లాఘించి భీష్మాదులున్ పర్వన్ శాంతి రుచించునే నృపునకున్ దుష్టాత్మకున్ ధర్మజా. నేర్వంజూడడు మంచి నెల్లపుడు వానిన్నమ్మగా శక్యమే గర్వాంధుండు సుయోధనుండు తుదకున్ గార్చెచ్చు సృష్టింపడే. 5వ సమస్య. తిన్నని కన్నులంబడచి తిప్పలు దీర్చను శంకరుండిలన్. ఎన్ని ఉదాహృతమ్ములో సుమేషుననంగుని చేసనంట ఏమన్నను లాభమేమి శిరియాళుడు నిన్ని వ్యథల్ భరించనో అన్నిట భక్త కోటికి ననర్థములో విధిగా పరీక్షకై తిన్నని కన్నులంబుడచి తిప్పలు దీర్చను శంకరుండిలన్. 6వ సమస్య. త్రాటంగట్టుచు నీటద్రోయుదిరిటన్ తాత్సారమున్ వీడుచో. మాటల్ చెప్పుచు మాయ చేసెదరు దుర్మార్గుల్ గణం సొమ్ములన్ మూటలు గట్టినన్ మదికి సంతోషము లేకుండే మోమోటం వింతయు లేదు బంధువుల నేను మోసమ్ము చేయంగా నింత్రాటంగట్టుచు నీట ద్రోయుదురిటన్ తాత్సారమున్ వీడుచో. 7వ సమస్య.
సమరోత్సాహము మెండగున్ పగరవాత్సల్యంబునే పొందుచో. రామాంజనేయ యుద్ధాన్ని కథా వస్తువుగా తీసుకున్నాను. విమలుండై ఆంజనేయుడు అంటున్నాడు, విమలుండైన యయాతి ఈవనమునన్ భీతిన్ ననుంజేర నేరమునేనంచక తోడుగా నిలిచితిన్ రామా ప్రతిద్వంద్వినై. మమకారమ్మున నీవు నన్ను పొగడన్ పంతమ్ము రెండింతలౌ సమరోత్సాహము మెండగున్ పగర వాత్సల్యంబునే పొందుచో. 8వ సమస్య. లలితాదిత్య వధానముంగనుచు సారాద్రావరారండహో. లలితాదిత్య వధానముంగన జనుల్రాన్ గుంపుగా నక్కట. అవధానానికి గుంపులు గుంపులుగా జనం వచ్చారు. లలితాదిత్య వధానముంగన జనుల్రాన్ గుంపుగా నక్కట. లలితాదిత్య వధాన వేదికకు అల్లంతైన దూరమ్ములో గల సరాయి దుకాణదారుడిటు పల్కన్ చిత్రమౌ చౌకగా లలితాదిత్య వధానముంగనుచు సారాద్రావరారండహో. 9వ సమస్య. చిందులు విందులుండ వడిజేరుదు రాశగ పండితోత్తముల్. సుందర పద్యరత్తముల శోభిలు నట్టి వధానమెన్న ఆనందకరమ్ము. చిందులగు నవ్వులు నవ్య చళోక్తులన్ భళ. విందగు పద్యమాధురులు వీనులగున్ రసరమ్యమైన ఈ చిందులు విందులుండ వడి చేరుదు రాశగా పండితోత్తముల్. 10వ సమస్య. భూతల స్వర్గధామమున పుట్టిన వానికి పాపమవ్యగా. జాతకలోపమేమో గత జన్మపు వాసనలేమో గాని ఈ నేతకు డబ్బు పిచ్చి. మరి నేరములందను రక్తి మాటలన్ బూతుల రోత. ఏ గతిని పుట్టెనో ఏమో పవిత్రమైన ఈ భూతల స్వర్గధామమున పుట్టిన వానికే పాపమవ్యగా. అందరికీ నమస్కారాలతో జయోస్తు. నేను మైలవరం మురళీకృష్ణ, గాయత్రీనగర్, రాజవోలు. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. శతాంశ పూర్ణలలో భాగంగా 10 ఆశువులకి నా పద్యాలు. ప్రాశ్నికులు శ్రీమాన్ పండరి రాధాకృష్ణమూర్తి గారు. మొదటి అంశం రేణుకాదేవి వృత్తాంతం. తండ్రి ఆనతి ఖండించి తల్లి శిరము మరల బ్రతికింప తండ్రినే వరము కోరే. భార్గవుని తల్లి జమదగ్ని భార్య అయిన రేణుకాదేవి చరిత ధరిత్రినిలచే. రెండవది సంధ్యావందనం, గాయత్రీదేవి అనుసంధానం. మంత్రరూపిణి గాయత్రి మదిని నిలిపి ఇలను ప్రత్యక్ష దైవమౌ ఎనుని గొలిచి. 3 సంధ్యల వార్చుచు మ్రొక్కినంత సకల శుభములు సమకూరు సత్యమిద్దీ. 3వ అంశం ఆదిశంకరుల పీఠాలు. ద్వారకాపూరి శృంగేరి బదరికలను శంకరాచార్య పీఠ సంస్థాపనమున వేద హైందవ దీధిదుల్ వెలుగులీన ధర్మదీపిక కాంతివంతమునయ్యే. వేద పఠనం వల్ల కలిగే ఉపయోగాల గురించి 4వ అంశం. వేద మంత్రాల విజ్ఞాన వృద్ధి కలుగు మనమునకు శాంతి గూర్చడి మంత్రమదియే. స్పష్టమౌ సంస్కృతాక్షరోచ్చారణము స్వరతరంగాల శ్వాసయే పదిలమగును. 5వ అంశం వృక్షముల యొక్క గొప్పతనం గురించి. అవని ఉట్టుక తూగుటుయ్యాల ఎందు కడకు పవళించుదానేడు కట్ల పాడే. రెంటికిని మానవుని తోడు వృక్షమొకటే తరువు లేకున్న మనిషిగా ఆధారమేది. యుద్ధముల వల్ల జరిగేది అనర్థాన్ని 6వ అంశంగా. ధన నష్టము, బల నష్టము, జన నష్టము, నష్టములగు శాంతి సుఖంబుల్. మన మతములో ఒకహితము ఘనమగు భారతము శాంతి కాముకమగుటన్. 7వ అంశం కార్యసాధకుడి గురించి. అవరోధమధిగమించుచు సువిచారమతించరించి సూక్ష్మం మెరుగన్ నవ చైతన్యము నిండున్ స్తవనీయుండతడే కార్యసాధకుడిలలో.
8వ అంశం ధర్మాచరణకు అందరూ ఏం చేయాలి అని. కృత్యములనాచరించి అకృత్యములను పరిహరించుచు నైష్ఠిక వర్తనం ముదనర జీవింపజాలును ధర్మమదియే మహితమౌనద్ది మేటి సమాజ సేవా. మహితమౌనద్ది మేటి సమాజ సేవా. 9వ అంశం మన సమూహంలో 2 కవులను వర్ణించమన్నారు. ఇద్దరని చెప్పగానేల ఇంతమంది కవులు సాహితీవేత్తలు ఘనవధానులెందరెందరో పద్యాల విందునిడగా అందరందరే ఈ సమూహమునందు. 10వ అంశం తీర్థయాత్ర వలన ఉపయోగం. అతుల మహిమాన్వితములు ఆలయములు భారతమున దైవ నివాస భూములు అట్టి వాటిని దర్శింపనమిత ఫలము తీర్థయాత్రలు చేసిన తీరు చింత. అందరికీ నమస్కారాలతో మీ మైలవరం మురళీకృష్ణ, గాయత్రి నగర్, రాజవోలు. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. శతాంశ పూరణలలో భాగంగా 10 దత్తపదులకి నా పూరణలు. ఈ దత్తపది ప్రాశ్నికులు శ్రీ సిరిసినగల్ వెంకటరమణాచార్యులు గారు. మొదటి దత్తపది గణపతి, గణుతికి, గణములు, గుణగణ ఈ పదాలతో సుందరకాండ వర్ణించమన్నారు. గణపతి వానరమ్ములకు గాంచి సమీర కుమారు బల్కే నీ గుణగణముల్ బలమ్ములతి గూఢములు ఈ జలధింధరించు ఈ గణుతికి నీవెయోగ్యుడవు కమ్మన మారుతి మృక్కి దేవతాగణములకెల్ల సాగే విహగ ప్రభు నిందల పెంపనింగికిన్. 2వ దత్తపది గజపతి, నిజపతి, నిజముగా భజనల రామజననాన్ని వర్ణించమన్నారు. గజపతి ఘీంకృతింబలుక కాంతులు నిండ నయోధ్యలో మదిన్ నిజపతి తండ్రియౌనని వినిర్మలులా సుదతీత్రయమ్మటన్ నిజముగ మోదమంద ధరణిన్ రఘురాముడు బుట్టే పౌరులున్ భజనల రామనామమును పాడగ దేవతల్ల చూడగా. 3వ దత్తపది అమరము, సమరము, సమయము, కమలము ఈ పదాలతో సీతా దుఃఖ వర్ణన పూరించమన్నారు. అమరము సీతగాథ జనకాత్మజయ్యున శోకవాటి వాక్సమరము చేసి రావణ నిశాచరు గెల్వగలేనిదై నిశాసమయమునన్ భయమున ఉషస్సమయమున శోకతప్తగాన్ కమలము వాడిపోయినటు కన్పడుచుండె ముఖము దీనతన్. 4వ దత్తపది మనమున, తనువున, వినుమిక, కనమని ఈ పదాలతో హనుమ సముద్ర లంఘన వర్ణన. మనమున రామకార్యమును మాత్రమే నిల్పి మహాంబురాశిపై తనువును పక్షిరాజువలే దర్శనమిచ్చుచు నింగికేగగా వినుమిక దేవతల్ గగన వీధిని నిల్చి జయంబు పల్కగా కనుమని సాగె మారుతి సుఖమ్ముగా సర్వశుభప్రదమ్ముగా. 5వ దత్తపది సహజము, సహనము, వినయము, ఘనతయు ఈ పదాలతో అశోకవన విధ్వంస వర్ణం చెప్పారు. సహజము చెట్లపై దుమికి శాఖలు విర్చను సీతగానకే సహనము కోలుపోయెను ప్రశాంతత కోల్పడే నిల్చి ఆకులందహరహముంగనెన్ వినయమంతయు నాశముగాన్ వనమ్ములో విహరణ చేయగా ఘనత వే కనిపించెను సీత ఖిన్నయై. తర్వాత 6వ దత్తపది నిరతము, భరతము, కరతమ, సరళము ఈ పదాలతో చూడామణి ప్రధానాన్ని వర్ణించమన్నారు. నిరతము రామనామ జపనిష్ఠ పవిత్రతగాంచినట్టి శ్రీభరతము గుర్తుగా నిడుమ పావని దివ్యశిరో విభూష శ్రీకరతమ దివ్యరత్న మణికాంతుల శోభిలుచుండెగాంచుమా సరళముగా విహాయస విశాల పథమున సాగి చేర్చుమా. 7వ దత్తపది కలకల,
గలగల సలసల మలమల విభీషణ శరణాగతి వర్ణ. సలసలగా ఆగిపోయిది దశానను చింతన నిల్చియుండుటన్ కలకలమయ్య నామదిని కాని రఘుత్తమ నిన్ను చేరగా గలగల నవ్వులూరినవి కావవే నీ శరణము కోరితిన్ మలమల మార్చు నిండ నన్ను మానిసి నీడను పొందినట్లుగా. 8వ దత్తపది. నడవడి గడబిడ గడగడ ఎడనెడ సంజీవని పర్వత వర్ణన కోరారు. నడ వడి తగ్గగా గిరిని 4 వైపుల చూచే ఏమిటో గడబిడ ఔషధం మునిటగా అనగనైతిని లక్ష్మణుండెటుల్ గడగడ త్రాగగాగలడు కావున కొండను చేర్తులంకకి ఇయ్యడ నెడబట్టు గొందున నియించి కరమ్మున మోపె శైలమున్. 9వ దత్తపది. సమత మమత సుమతి యముడు తార యొక్క మథనం. సమతను వంచువాడవట చంపుమ నన్నును వాలిజేరా సమతను వంచువాడవట చంపుమా నన్నును వాలిజేర నా మమతను గూల్చినావు బ్రతిమాలుచునుంటిని నిన్ను రాఘవా సుమతి పతివ్రతాచరణ సూక్ష్మ విరుంగవే వేచియుండెనాయముడును మెచ్చు నిన్ననుచు అంజలితో ప్రణమిల్లెతారయే. 10వ దత్తపది. రమణ గమన సుమన తమక ఈ పదాలతో పుష్పక విమానాన్ని వర్ణించుకున్నారు. రమణ విమానయానము త్వరంజనునెక్కడికేని దీనిలో గమనమునెందరెక్కినను గన్పడు నింకొక చోటు వింతయౌ సుమనవ గంధభూషితము సుందరమైనది ఏగువారి కింద మకము గల్గు రావణుడు దాని ధనేశుని నుండి పొందిడిన్. జై శ్రీమన్నారాయణ. స్వస్తి. మీ మైలవరపు మురళీకృష్ణ, గాయత్రీనగర్, రాజవోలు. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. శతాంశ పూరణలో భాగంగా మరో 10 దత్తపదులకి నా పూరణలు. దత్తపదులు ఇచ్చిన వారు మాన్యశ్రీ తాటికొండ శివకుమార్ గారు. మొదటి దత్తపది. రాముడు, కృష్ణుడు, భీముడు, సోముడు ఈ పదాలతో రామాయణ ఇతివృత్తంలో పూర్ణ చేయమని అడిగారు. పరగ కృష్ణుడు రాముడై ప్రభవమంది. ఇక్కడ కృష్ణుడు అంటే విష్ణుమూర్తి అని అర్థం. పరగ కృష్ణుడు రాముడై ప్రభవమంది రఘుకులాంబుధి సోముడై రణము చేసి భీముడై రక్కసుల దృంజి వీరుడయ్యే ధర్మరూపముగా నిల్చె ధరణియందు. 2వ దత్తపది. నమిత సమత సుమతి కవిత ఈ పదాలతో కీచక వధ ఇతివృత్తంగా దత్తపది. నమిత గాత్రుడై వలలుడు నాట్యశాల సుమతి అయి చొచ్చిపవళింప చూచి ఖలుడు సమత కీచకుడే తెంచ చంపి గృద్ది కవిత అయి తెటగీతిగా కలము కదిలే. 3వ దత్తపది. జలజ వనజ ధనుజ మహిజ ఈ పదాలతో దుర్యోధన కర్ణ మైత్రి. జలము కురునాథుడైనచో జలజమగును వనము కురునాథుడైనచో వనజమగును ధనుజరవమున నృపునకు ధైర్యమిడును కృష్ణుడును రాజరా కర్ణుడును రాజరాజును కవలలట్లు. 4వ దత్తపది. కలహం సహజం మిథునం భరతం ఈ పదాలతో సీతాన్వేషణ ఘట్టవర్ణం. కోర కలహంబు లంకిని గూల్చి సహజమైన చపలత గెంతుచు హర్మ్యములను మిథునములగాంచి నమ్మక మిథిల జగని వాయుజుడు లంక భరతంబు పట్టెనంత. 5వ అంశం. చామంతి బంతి మల్లె మందారం ఈ పదాలతో రామాయణంలోని రాముని వర్ణన. మల్లె పువ్వంటి మనసున్న మహితుడతడు బంతి పువ్వుల వలె నవ్వు దొంతరలగు చాన చామంతి సీతతో సాగుచుండె ముద్ద మందారమును బోలి మునియనంగా. 6వ దత్తపది. సీత మాత పీత వాత ఈ పదాలతో శ్రీకృష్ణ వర్ణన. ఘన పీతాంబర బృందావనవాసి తామ్రకేశ నవ సరసీజానన వాతాత్మజ వినుత
ననుమా తాతలను బ్రోవన తులివే కృష్ణ. 7వ దత్తపది రావణ ధిషణ ధారణ కారణ శ్రీకృష్ణ రాయబారం. ఔరా వణమేలా, వణమంటే శబ్దమని, ఔరా వణమేలా వినుద్ధారణ చేయంగలేవో ధార్మిక వాక్కుల్, కారణము సంధి ఒక్కటే వారక ధిషణను వాడుమా వారింపుమనిన్. 8వ దత్తపది చిత్తము విత్తము సత్తువ కుత్తుక. నేను నడుస్తున్న విద్యా వ్యవస్థపై పద్యం కోరాను. పొత్తముల లేదు చిత్తము విత్తమ్మే ముఖ్యమాయ విద్యార్జనకున్, సత్తువలేదిక పిల్లల కుత్తుకలను తెంపుకుంద్రు కొట్టిన ఒజ్జల్. 9వ దత్తపది ధ్యాన ఆవాహన ఆసన నివేదన. ఈ పదాలతో రుక్మిణీ కళ్యాణంపై పద్యం అడిగారు. అనగా నా చింతనము నీకు ధ్యానమగుతా, పలుకుల వినీకుగాత ఆవాహనము, మనమే ఆసనము అంజలి మాత్రమిత్తు నీ నివేదనయని రుక్మిణి వినుతించే. 10వ దత్తపది మదన వదన సూదన కథన శివకళ్యాణ ఘట్టం. హరుడు మదన హరుడు వరుణిగా మారగా, వదన జిత శశంక వధువు గిరిజ, చూచుచుండగ మధుసూదనాదులు వచ్చి ఘన వివాహమమరే కథనమిదియే. జయోస్తు. మైలూర్ మురళీకృష్ణ, గాయత్రీనగర్, రాజవోలు. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. శతాంశ పూర్ణలో భాగంగా చివరి అంకానికి స్వాగతం. 10 సమస్యలను మాన్యులు శ్రీ పిఎల్ నాగేశ్వరరావు గారు ఇచ్చారు. నా పూరణను అవతరించండి. 1వ సమస్య. తల్లి బిడ్డల జంపువాడెగదరా ధన్యాత్ముడిద్ధారుణిన్, కల్లోలంబనరించి గాధిసుత యజ్జధ్వంసముంజేయగా, పిల్లండౌ రఘురామమూర్తి ధృతితో వింటన్ శరంబుంచి, తానుల్లాసమ్ముగ తాటకిన్మరి సుబాహుంగూల్చ ధర్మాత్ముడై, తల్లి బిడ్డల జంపువాడెగదరా ధన్యాత్ముడిద్ధారుణిన్. 2వ సమస్య. మంచికి స్థానముంగనము మానిసి జీవితమిట్టులాయనే, కుంచిత బుద్ధితో పరుల కొంపలగూల్చెడువాడు, మాటలన్ వంచన చేయుచున్ బ్రతుకువాడును యోగ్యులుగా జలంగగా, మంచి పదమ్ము సిగ్గుబడి మాటున దాగనిదేమి లోకము, మంచికి స్థానముంగనము మానిసి జీవితమిట్టులాయనే. 3వ సమస్య. క్షామం బొంగుని తెచ్చు వీరు ప్రజల సంపాదనోత్సాహులై, భూమింగొండలు గుట్టలున్ వనములున్ బుల్బవు తటాకమ్ములున్, గ్రామం వన్నదిగాక పట్టణమనంగాక ధ్వంసమ్ముగాన్, మేమే కట్టెద మంచు మేడలను నిర్మింపంగ దుష్టాత్ములై, క్షామం బొంగుని తెచ్చు వీరు ప్రజల సంపాదనోత్సాహులై. వేడుకజేయుగార్థభమే విద్యల తల్లియటంచు మ్రొక్కెగా, వేడుటలేదు విద్యకయి వింతగనొజ్జల చూచు, దీనికిందోడుగ మేడలంతరగతుల్, వినయమ్మదిరెత్త సాయమందాడరు, పోయి చదువందురె దీనిని విద్య పూర్తిగాన్, వేడుకజేయుగార్థభమే విద్యల తల్లియటంచు మ్రొక్కెగా. 5వ సమస్య. కరమున సంతసించి ప్రజగాల్చిరి మందులుగాని ఇప్పుడీ. ఇది అసంపూర్ణమైన సమస్య కాబట్టి దీన్ని 3వ పాదంగా పెట్టుకొని పూర్ణ చేయడం జరిగింది. 2వ పాదంగా. నరకుని పీడపోయిన దినమ్మని దీపతతుల్ జ్వలింపగా, గరమున సంతసించి ప్రజగాల్చిరి మందులు, కాని ఇప్పుడీ ధరణి ననేకులుండిరి కదా నరకుల్, భరింపన శక్యముంచుని ఉరుకుల పర్వులన్, జనులహో గమనింపగలేరు పండుగన్. తరువాత సమస్య 6వది.
కూడితివేల మేలగునే కూడుయు గుడ్డయు నీకు దక్కునే. చింతామణి నాటకంలో భవానీ శంకరుడు సుబ్బిశెట్టితో అంటున్నాడు, బేడయో అర్ధణాయో ఒక బేరము దక్కిన లాభముండు, నీవాడకు నీవే రాజు పరివారము తోడగు సుబ్బిశెట్టి, ఈ వాడకిటేల వచ్చితి ఇది పాపపు కూపము, వరకాంతలంగుడితివేళ మేలగునే కూడును గుడ్డయు నీకు దక్కునే. 7వ సమస్య. అమరుల మట్టుబెట్టి సుధనంతయు వారలే దొంగిలించిరే. అమరులు రాక్షసుల్ కలసి అంబుధిదర్చ సుధారసంబురాన్ ప్రముదితులైరి, అంతట మురారి సుధంగుని పంచునట్లుగా నమరుల పక్షమే గొనగా అతని కన్నులుగా పిరందురా. అమరుల మట్టుబెట్టి సుధనంతయు వారలే దొంగిలించిరే అంటే దొంగిలించారా అని అర్థం, దొంగిలించలేదు అని భావం. 8వ సమస్య. విలువగు జీవితం అనిటు వేదన తోడుత సాగనీకుమా. సులలితమైన జీవనము సుందర మందిరమిద్ది, కాలమా నిలువదు స్వర్ణ విత్తములు నిన్ను వలంబడద్రోయు, వాటికై నలుగుచు అడ్డదారులు నొచ్చుచు దుఃఖము నేల కోరెదో. విలువగు జీవితం మునిటు వేదన తోడుత సాగనీకుమా. 9వ సమస్య. ధనమే అన్నిటికింత మూలమయ్యి వృద్ధాప్యంబునన్ క్షోభతో. ఇది కూడా అసంపూర్ణమైన భావం. దీన్ని 3వ పాదంలో పెట్టుకున్నాడు. నన్ను పాలించిన నిన్ను వీడను మహానందమ్ము నందింతునన్ ధనమున్ నమ్మకు, చెంచలమ్మది సఖా దైవం బెని తోడురా. ధనమే అన్నిటికింత మూలమయ్యి వృద్ధాప్యంబునన్ క్షోభతో నిన్ను బాధించును, దైవభక్తిగనురా నిశ్చింతగా నుండురా. 10వ సమస్య. ఇది 100వ పద్యం. సారాయమ్మని సాంబమూర్తియడుగన్ చక్రాయుధుండూయనిన్, ఔరా ఈ త్రిపురాసురుల్ చల్లగి దుర్వ్యాపార పారీణతన్ ఘోరం బౌగతి హింసృలైరి, ఇకనే గోల్చంగ యత్నింతు గంభీరం మౌగతి నీదు సాయమమరుం, ప్రేమైక తత్వార్థకాసారా ఇమ్మని సాంబమూర్తియుడుగన్ చక్రాయుధుండూయనిన్. జయోస్తు. స్వస్తి సర్వేషాం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. మీ మేలవర్ మురళీకృష్ణ, గాయత్రి నగర్, రాజవోలు. హరి ఓం.